యూకేకి ఎవరైతే కొత్తగా రావాలనుకుంటున్నారో, రావాలి అని ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. ప్రాసెస్ ఏంటి, ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, ఎలా యూనివర్సిటీస్ అప్లై చేసుకోవాలి, అప్లై చేసిన తర్వాత నుండి ఇక్కడికి వచ్చేంత వరకు మొత్తం ప్రాసెస్ ఏమేమి ఉంటుందో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. దానికంటే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లై చేయడానికి మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటంటే 10th సర్టిఫికేట్, 12th సర్టిఫికేట్, ట్రాన్స్క్రిప్ట్, బ్యాచిలర్స్ అండ్ ప్రొవిజనల్ డిగ్రీ కావాలి. అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ పాస్పోర్ట్. ఒక మంచి సీవీ తయారు చేసుకోండి. సీవీ గురించి నేను మళ్ళీ ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ 2 ఎల్ఓఆర్స్ కావాలి. ఎంఓఐ కూడా కావాలి, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. అండ్ టీబీ టెస్ట్ ఒకటి చేసేసుకోండి, సర్టిఫికేట్ తీసేసుకోండి. అండ్ ఫైనల్గా వచ్చేసి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా తెచ్చుకోండి. ఇంకొకటి పీసీసీ, లైక్ అది పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్. పీసీసీ, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ టీబీ సర్టిఫికేట్స్ కోసం కొంచెం టైం పడుతుంది, అందుకే ముందు తీసుకొని పెట్టేసుకోండి. ఇందాక చెప్పిన సర్టిఫికేట్స్ ఉంటే చాలు, యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసిన తర్వాత మనకు ఒక కండిషనల్ లెటర్ వస్తుంది. అందులో కొన్ని కండిషన్స్ ఉంటాయి, లైక్ ఇంగ్లీష్ టెస్ట్ కానీ, సమ్ అమౌంట్ డిపాజిట్ చేయాలి అని చెప్పేసి అని కొన్ని ఉంటాయి. సో అవి క్లియర్ చేసిన తర్వాత మనకు అన్కండిషనల్ లెటర్ వస్తుంది. వచ్చిన తర్వాత కాస్ట్కి అప్లై చేసుకుంటాం. లైక్ దాని తర్వాత వీసా, అండ్ దెన్ ఆఫ్టర్ వీసా వచ్చిన తర్వాత మనం డైరెక్ట్ యూకేలో ఉంటాం.